దర్వాజాలంకి వెళ్తే అటు రాజమేడల నుంచి అటు పోదాం ఇక. చూస్తున్నారా ఫ్రెండ్స్ మా కష్టం. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చేపలు పడా అరే మన రాంగ్ వచ్చినవరా. రేంజ్ దగ్గర అన్నట్టుంది కదా. ఇది బుట్ట మధ్యలో ఉంది ఫోన్. భోగం దానికి అదే అదే ఇదేనా బొమ్మ పోవాలి. ఇట్లా తిరిగిపోందా, అంతా తిరగాల్సిన అవసరం లేదు కానీ సర్లే మనం మాడిపోగా. కాదు ఇదేం కూడా మడపం, ఇది కూడా. అబ్బా ఇది ఏం తర్వాతరా, చాలా బాగుంది. బా నడిచి కాళ్ళని వస్తున్నాయిరా, ఆయాసం వస్తుంది. మొత్తం ఇదంతా కవర్ చేయరా. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మట్టితో మొత్తం పూడుకపోయింది. ఇదంతా మొత్తం మట్టి కొట్టుకొచ్చింది ఫ్రెండ్స్. చూడండి బాగుంది. మొత్తం రాతి కట్టడాలు మొత్తం బంగారం కొంచెం తోమిరు ఫ్రెండ్స్. అది అంతా నాశనం చేశారు. చూడండి మొత్తం ఒక్కొక్క స్తంభం ఎలా నిలబెట్టారో. బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంది. మీకు ఈ వీడియోలు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నా. చూడవచ్చు. అంటే ఏదో మనం ఇతర ప్రదేశాలకు పోయినప్పుడు మామూలుగా ఒకటి రెండే చూస్తాం. మా గుట్టకున్నాయి మొత్తం చూపిస్తున్నాను. ఉండ్రుగొండ గుట్టకున్నాయి. ఈ ఉండ్రుగొండ గిరులు అంటారు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఆ వ్యూ కూడా చూడండి ఫ్రెండ్స్, అది చూపిరా అసలు ఎలా ఉందో చూడండి. అది చాలా అద్భుతంగా. కొన్ని ఇప్పుడు సూర్యాపేట మాకు ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ ఫ్రెండ్స్. చాలా అట్లా కనిపిస్తుంది చూడండి. అద్భుతంగా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా. మన తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర చెరువు, అట్లా కనపడే చెరువు కూడా అదే ఫ్రెండ్స్. పెద్దగట్టు లింగమంతుల స్వామి గుడి. అది చాలా అద్భుతంగా ఉంది చూడండి, చూడటానికి వ్యూ మాత్రం. కొద్దిగా ఆపి ఇలా నడుచుకుంటారా, మళ్ళీ కింద పడవంటే ఇల్లే. గైడి పువ్వు మాత్రం బాగుందిరా, జాల్పు. వావ్ ఎక్సలెంట్. మా కుంట కూడా జబర్దస్త్ చేసిరారు నాయన. తుర్కోడుకుంట కదరా, ఆ జామ చెట్లలో ఉండే ఆ కుంట. కుందేలు ఏం పట్టేదిరా నేను నాడ. ఏంటిరా ఇక్కడ నిమ్మలంగా దిగు. విధంగా అప్పుడు ఎట్లా బాటలు చెక్కిర్రా, ప్రాణాలకు తెగించి మాత్రం పోతున్నారు నాయన. మనం ఇట్లా ఏదో కట్టిర్రా వెనకట. మనం ఇప్పుడు పెద్ద పెద్ద బోర్లు ఎక్కడానికి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, అది స్టీల్ పెడుతుంది చూసినావు. అది మీడియంగా అయితే దిగడానికి అనుకూలంగా ఉంది. మళ్ళీ అటు నుంచి అటు గుడి కాడికి పోవచ్చు. ఇంత అద్భుతంగా ఇంకా వ్యవసాయం పనులు మొదలు పెట్టారు మీరు. ఎక్కడ నీళ్ళు అనుకున్నా ఈ కాలువ కాంచేసి పైపులు. కాలువ కాంచారా తీయమన్నాడు అటగాడు.
అది ఏం మండపం బాబు? మనకు కూడా తెలియదురా దాని గురించి, ఆ చరిత్ర గురించి. అడిగినా కానీ ఎవరు చెప్పలే. మనం ఊకనే ఎక్కావా గుట్టలు? గుట్టలు ఊకనే అంటే అట్లా ఎట్లుంటుందిరా? తెలియాలమ్మా, అన్నీ తెలిస్తేనే నువ్వు చెప్తేనే మిగతా వాళ్ళకి తెలుస్తుంది. దా అన్నాడు ముసలి. ఓకే దా చిన్న కూర్చొని దిగు, నీకు భయం అయితే. నీకు నాకు భయం తెలుసా? అద్భుతమైన చూశారుగా ఫ్రెండ్స్, ఈ వాతావరణం అంటే ఎలా ఉందో ప్లేసు, చాలా బాగుంది. మీకు అట్లా చూస్తుంది, అరే అట్లా కనపడే రోడ్డు చూపిరా, హైవే. హైవే కనిపిస్తుంది ఫ్రెండ్స్, అదే అండి హైవే, నేషనల్ హైవే 65, NH 65 అదే అన్నట్టు. అక్కడి నుంచి లాంగ్ షాట్లో కనిపిస్తుంది మీకు, అంత ఉండొచ్చు. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడండి, పచ్చటి పొలాలు, ఒక అడవి మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే సూపర్ నచ్చింది ఫ్రెండ్స్. మా ఊరు నాకు ఎలాగో నచ్చదు అనుకోండి, సరే మీకు కూడా చెప్తున్నాను సూపర్ ఉంటుందని. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా టార్గెట్ వచ్చేసి మినిమం ఒక 1000 కావాలి ఫ్రెండ్స్. ఎంత 3 డేస్లలో 1000 మంది కావాలి అని వీడియో తీస్తున్నాను కష్టపడి. ప్లీజ్, ఇప్పటి వరకు అయితే 100 మంది అయ్యారు ఫ్రెండ్స్, 1 మంత్ నుంచి తీస్తున్నాను, 100 మంది అయ్యారు. మ్యాక్సిమం వీడియోస్ ఎక్కువ లేవులే అండి అనుకోకండి. ఈ 3 డేస్లో ఒక 1000 సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటున్నాను. ప్లీజ్, చూసిన వాళ్ళు మీకు కనీసం కనబడితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మీ టైం వేస్ట్ కాదు, నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఖర్చు అయ్యేది కూడా ఏం కాదు కదా ఫ్రెండ్స్. దయచేసి అందరిని వాళ్ళ సొంత పనులు చేసినా సబ్స్క్రైబ్ చేస్తారు ఫ్రెండ్స్. అట్లాంటివి కాకుండా నేను కొద్దిగా ఇట్లాంటివి మీకు చూపించాల్సినవి, పురాతన కట్టడాలు ఇవన్నీ చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. అది ఇంట్లో పని లేచిన కాంచి ముఖం కడుక్కోవడం చూపించుడు కాదు కదా ఫ్రెండ్స్. ఏదంటే నేను ఒక మంచి ప్రదేశాలు చూపేదలుచుకొని మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసి నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా రాజు, ఇది ఒకసారి దిగవా వీడియో, ఫోటో ఏంది చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాగుంది, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మీకు అంటే ఇది మండపం, ఈ మండపం గురించి నాకు కూడా అంత పూర్తి మా ఊరే కానీ అంత పర్టిక్యులర్గా అయితే దీని గురించి తెలియదు. మీకు ఇట్లా కనపడేది భోగందాని గద్దె అంటారు ఫ్రెండ్స్. అది ఎక్కాలంటే చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఒకటే కాలిబాట ఉంటుంది అనమాట. ఈ వెనక నుంచి ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల నుంచి ఒకటే కాలిబాట, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఆ టైం చూసుకొని ఎక్కినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఎక్కితేనే మనం ఎక్కగలుగుతాం. ఆ నుంచి జారినామంటే ఖచ్చితంగా వచ్చేసి కింద ఉంటాం అనమాట. ఒకటే అది ప్రాణాలకు తెగించిపోవడం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు చూపించట్లేదు మామూలుగా చూపిస్తున్నాను అనుకొని. చూడండి అసలు ఈ న్యాచురాలిటీ చూడండి, అంత క్లారిటీగా ఉందో. అంటే నా కెమెరా అంతా క్యాప్చర్ చేయలేకపోవచ్చు అనుకోకండి, కానీ చూడడానికి సూపర్గా ఉంటుంది, బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వ్యూ కూడా అదనమాట. మీకు ఇట్లా దూరంగా కనపడే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అది సూర్యాపేట ఫ్రెండ్స్. అదిగా వచ్చేసింది మీకు, ఇదనమాట సూర్యాపేట. అది ఫ్రెండ్స్, ఇది సూర్యాపేట సిటీ. అదే ఫ్రెండ్స్ మా డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ కూడా. ఇది కనపడేది అదే ఫ్రెండ్స్. ఓకేనా, చూశారుగా. ఇది ఒక చెరువు, మీకు పెద్దగట్టు చెరువు కూడా చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేది ఉన్నది కదా, ఇది పెద్దగట్టు చెరువు అనమాట. కానీ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, చాలా బండ దిగి రావడానికి చాలా కష్టమైంది ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుండొచ్చు, అంత ఉన్నది చూస్తున్నారు కదా. ఇది ఎంత కష్టంగా అయిందంటే అంత ఇబ్బంది అయిందన్నమాట. దీంట్లో నుంచి వచ్చేసాము, మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, ఖచ్చితంగా నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.